కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు భీమవరంలో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. భీమవరం పట్టణంలోని బొక్కవారిపాలెంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ రాజ్యసభ సభ్యురాలు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, ఏపీ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ముద్రించిన కరపత్రాలను విడుదల చేసి ఇంటింటికి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే రామాంజనేయులు, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను గాడిలో పెట్టి సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. సూపర్ 6 హామీలు ప్రజల్లో విశేష ఆదరణ పొందాయని పీతల సుజాత పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం పూర్తిగా దివాలా తీసి కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చుంటాకి కుర్చీ కూడా తాకట్టు పెట్టేసిన పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంటే, మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పరిపాలన గాడిలో పెట్టి అతి సామాన్యుడికి కూడా న్యాయం జరగాలనే ఆలోచనతోటి ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, లోకేష్ గారు, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని, అభివృద్ధి చేసి చూపించాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. వారికి మనం మద్దతునిచ్చి ఈరోజు 47 రోజులు ఇంటింటికి తిరిగి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి ప్రజలకు తెలియజేసి, ప్రజలు చెప్పిన సమస్యలు, నీకు రోడ్డు కావాలా, నీకు ఇల్లు కావాలా, నీకు పెన్షన్ వస్తుందా, అవన్నీ తెలుసుకుని వారు ఏవైనా సమస్యలు చెప్పినట్లయితే అవి రికార్డ్ చేసుకుని మళ్ళీ ఎన్డీఏ కూటమికి తెలియజేసి ప్రజలు చెప్పిన సమస్యలను మళ్ళీ వెంటనే పరిష్కరించడానికి ఆలోచన చేయడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జాతీయ అధ్యక్షులు గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆదేశాలతో ఈ రోజున 27వ తారీఖు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ 2 సంవత్సరాల కాలంగా ప్రజలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందినయా లేదా అని అడిగే ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాదాపు ఇది 47 రోజులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలతో మమేకం అయ్యి ఈ కార్యక్రమం చేయటం అనేది దీని ఉద్దేశం. ముఖ్యంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఇవన్నీ కూడా సాధించినటువంటి ప్రగతిని ఇంటింటికి వెళ్లి ప్రజలకి తెలియజేసే కార్యక్రమం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు మొదలైంది. ఈ రోజున మన గ్రాండ్ గా ఈ కార్యక్రమాన్ని భీమవరం నియోజకవర్గం భీమవరం 6వ వార్డులో మనం ప్రారంభించుకోవటం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని హామీలు కూడా ఈ రోజున నిలిపినటువంటి ఘనత ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని. సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చాం మనం ఎలక్షన్ ముందు, అవన్నీ కూడా సూపర్ హిట్ ఈ రోజున చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి, ప్రజలది కూడా. ఈ రోజున ఒక తల్లికి వందనానికి ఈ 2026-27కి సంబంధించండి దాదాపు 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు లోకేష్ బాబు గారు. 67 లక్షల మంది విద్యార్థులకి ఈ రోజున తల్లికి వందనం ఇవ్వటం జరుగుతుంది. పెన్షన్లు ఇచ్చిన మాట